everyone, my name is Divya. I am studying 5th class in APJ Abdul Kalam English Medium School. మన మాతృభాష తెలుగు. మాతృభాష అనగా అమ్మ భాష. మన ఇష్టాలను, అభిప్రాయాలను భావాల ద్వారా వ్యక్తపరిచినట్లు ఇంకే భాషలో వ్యక్తపరచలేం. ఎంతోమంది కవులు ఎన్నో పద్యాలను మనకు అందించారు. ఈ పద్యాల ద్వారా ఏది మంచో, ఏది చెడో, ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో కూడా తెలుసుకోవచ్చు. మన జీవన స్థాయిని కూడా మార్చుకోవచ్చు. ఈరోజు నేను మీకు శతకనీతి లెసన్లో నుండి వేమన కవి రచించిన పద్యాన్ని మీకు వివరిస్తాను. అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవాడి నెల్ల తొలగొట్టు చెప్పు తినేడి కుక్క చెరుకు తీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమ. అల్పబుద్ధి అంటే నీచ బుద్ధి, చెడ్డవాడు, తెలివి తక్కువవాడు. దొడ్డవాడు అంటే మంచివాడు, తెలివైనవాడు. ఉదాహరణగా ఒక ఫ్యాక్టరీలో మంచి అధికారి ఉంటే మంచిగా సాగిస్తుంది, చెడ్డ అధికారి ఉంటే అది పడిపోతుంది. ఇప్పుడు కవి ఎవరికి పోల్చి చెప్పాడంటే కుక్కకి పోల్చి చెప్పాడు. కుక్కకు చెప్పు చెరుకు గడ ఇస్తే ఏం తీసుకుంటుంది? చెప్పు తీసుకుంటుంది. ఎందుకంటే చెరుకు కూడా ఎంత నవిలినా దానిలో రుచి గ్రహించలేదు. థ్యాంక్ యూ.